ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 స్కీములకు సంబంధించి గ్రామ సభలకు సన్నాహక సమావేశం నిర్వహించినట్లుగా ఎంపీడీఓ దయగల చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని 21, 22, 23 తేదీల్లో రేషన్ కార్డు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ గృహాలపై అన్ని గ్రామ పంచాయతీల గ్రామ సభలలో అర్హులైన జాబితాను ప్రకటించడం జరుగుతుందన్నారు. అర్హుల జాబితాలో పేరు లేని వారు ఏమాత్రం అధైర్యపడకుండా గ్రామ సభలో మరలా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ ఎల్ రాజేంద్ర గౌడ్, తహసీల్దార్ పులి సాంబశివుడు, ఎంపీఓ సురేష్ కుమార్, వ్యవసాయ అధికారి నిరూప, ఏపీఓ హేమమాలిని, ఐసీడీఎస్ ఏసీ, డిపిఓ, గ్రామ ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏవైతే వచ్చినావో అవన్నీ కూడా ఇప్పుడు అర్హుల జాబితా ఏదైతే ఉందో 4 స్కీములకు సంబంధించిన రైతు భరోసా కానీ, రైతు ఆత్మీయ భరోసా కానీ, లేదు ఇందిరమ్మ ఇండ్లది కానీ, రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డులది కానీ, ఏ దీంట్లో అయినా మనకు వచ్చిన లిస్టు ప్రకారంగా అర్హులను గుర్తించడం జరిగింది. అర్హుల జాబితా ఇప్పుడు గ్రామ సభలో వేస్తాం. రేపు గ్రామ సభలో ఏ డేట్ల ప్రకారం, షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు ఉండవు. ఆ గ్రామ సభలలో ఈ యొక్క లిస్టును మనం ప్రజెంట్ చేస్తాం. చేసి అందులో ఎవరన్నా కానీ రాని వాళ్ళు ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు ఎవరన్నా మళ్ళీ వాళ్ళ ఏం ఆందోళన చెందే అవసరం లేదు. వాళ్ళు మళ్ళీ దరఖాస్తు ఇస్తే కూడా దాన్ని మేము మళ్ళీ వెంటనే మేము పై అధికారులకు పంపించి మళ్ళీ వాళ్ళకు కూడా ఆరాధన అంతా పంపిస్తున్నాం. పేషెన్స్గా ఉన్నట్టు ప్రతి ఒక్కరు దరఖాస్తు తీసుకోండి, అది చేయండి. మనం ఎంతసేపు ఇంకా డౌట్ అంటే అదే ఉండిపోతుంది. దాన్ని ఒక్కొక్క దాన్ని వదిలించుకుంటున్నారు. రేపు మనం క్రియేట్ చేయాలి. అయితే మీరు ఒక్కరే ఉన్నారని మర్చిపోండి. మీరు ఒక్కరే కాదు, మీ వెనుక మండల టీం ఉంది, ఇక్కడ పోలీసు వాళ్ళు ఏమైనా మీకు ఇబ్బంది అయితే వాళ్ళు ఉంటారు, ఇంత మనకు లైన్ డిపార్ట్మెంట్ ఉంటారు, అందరూ ఉంటారు మనకు. కాబట్టి మీరు ఎక్కడ మేము ఒకరమే ఇది ఎట్లా ఇబ్బంది చేయాలి, కేసు గ్రామ సభలు ఎట్లా పే చేయాలని చెప్పి మర్చిపోవాలి. మనం టీము, మనం ప్రభుత్వ అధికారులు. కాబట్టి మనకు గవర్నమెంట్ నుంచి మనకు సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మనం వచ్చిన వాళ్ళతోనే ఏ విధంగా మనం ట్రీట్ చేసుకొని ఏ విధంగా చేసుకుంటాం అనేది ఉంది. ఎందుకంటే ఏమన్నా డౌట్ లేకపోతే మీకు కూడా టైం అవుతుంది. మళ్ళీ మీరు లంచ్ చేసేసి మీ యొక్క ఎవరికి మన కోఆర్డినేషన్ టీం అందరికీ కోఆర్డినేషన్ చేసుకొని ఒకసారి మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ముందే చెప్పండి. రేపు రసం లేకుండా మీరు స్పెషల్ ఆఫీసర్లు ఇన్ఛార్జ్ చేసుకొని వాళ్ళ కళ్ళ గురించి చెప్పేసి రేపు గ్రామ సభను సక్సెస్ చేయాలని చేస్తారనే హోప్తోనే ఎట్లా ఉంది. మనకు నమ్మకం ఉంది, మనం చేయాలి కూడా. ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వం చాలా ప్రతిష్టంగా తీసుకొని ఈ 4 స్కీమ్లను ఒకసారి చేస్తుంది. అంటే ఎట్లా మనకు ఒత్తిడి ఉన్నా ఏమున్నా మనం ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేసి మన ఒక కల్లూరు మండలాన్ని ఇలా ఎలాంటి ఇది లేకుండా మంచిగా సక్సెస్ చేసినామని కలెక్టర్ గారు మనం చెప్పుకోవాలని అందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ దీనివల్ల ఇందులో ఏమైనా డౌట్ ఉంటే సార్ చేద్దాం, లేకపోతే